హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం భూమి అంతర్భాగం టాపిక్ సంబంధించి ఇండియన్ జియోగ్రఫీలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. ఈ వీడియోకి సంబంధించి కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది వస్తుందండి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, భూమి అంతర్భాగం గురించి సమాచారాన్ని అందించే ప్రత్యక్ష వనరులకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. దక్షిణాఫ్రికాలోని బంగారు గనులు సుమారు 10 నుండి 12 కిలోమీటర్ల లోతు వరకు ఉన్నాయి. గ్లోమర్ ఛాలెంజర్ అనేది డీప్ ఓషన్ డ్రిల్లింగ్ ప్రాజెక్టు కోసం ఉపయోగించిన ప్రత్యేక పరిశోధన నౌక. అగ్నిపర్వత విస్ఫోటనం ద్వారా లభించే మాగ్మా ఎంత లోతు నుండి వస్తుందో ఖచ్చితంగా నిర్ధారించలేము. పైన పేర్కొన్న వాటిలో సరైనవి ఇవి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 2, 3 ఆర్ కరెక్ట్ అండి. ఏమడిగారండి ఇక్కడ? భూమి అంతర్భాగం గురించి సమాచారాన్ని అందించే ప్రత్యక్ష వనరులకు సంబంధించి అడిగారండి. ప్రత్యక్ష వనరులు ఏవేవంటే గ్లోమర్ ఛాలెంజర్ అనేది డీప్ ఓషన్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్ కోసం ఉపయోగించిన ప్రత్యేక పరిశోధన నౌక. అగ్నిపర్వత విస్ఫోటనం ద్వారా లభించే మాగ్మా ఎంత లోతు నుండి వస్తుందో ఖచ్చితంగా నిర్ధారించలేదంటండి. దక్షిణాఫ్రికాలోని బంగారు గనులు కేవలం 3 నుండి 4 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉన్నాయి, 10 నుండి 12 కిలోమీటర్లు కాదు. సో ఆప్షన్ మీన్స్ స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్ అండి. 10 to 12 కిలోమీటర్స్ కాదండి, 3 to 4 కిలోమీటర్స్. ఇక్కడ దక్షిణాఫ్రికాలోని బంగారు గనులు. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. తరంగాలు, వాటి యొక్క ప్రభావాలు. పి తరంగాలు, ఎస్ తరంగాలు, ఎల్ తరంగాలు, షాడో జోన్. ప్రభావాలు: అత్యంత వినాశకరమైనవి. ఘన, ద్రవ, వాయు పదార్థాల్లో ప్రయాణిస్తాయి, ద్రవ పదార్థాల్లో ప్రయాణించలేవు. తరంగాలు నమోదు కాని ప్రాంతం. ఆప్షనే కరెక్ట్ అండి. A2, B3, C1, D4. పి తరంగాలు ఘన, ద్రవ, వాయు పదార్థాల్లో ప్రయాణిస్తాయి. ఎస్ తరంగాలు ద్రవ పదార్థాల్లో ప్రయాణించలేవు. ఎల్ తరంగాలు అత్యంత వినాశకరమైనవి. షాడో జోన్ తరంగాలు నమోదు కాని ప్రాంతం. పి తరంగాలు ఘన, ద్రవ, వాయు పదార్థాల్లో ప్రయాణిస్తాయి. ఎస్ తరంగాలు కేవలం ఘన పదార్థాల్లోనే ప్రయాణిస్తాయి. ఎల్ తరంగాలు ఉపరితల తరంగాలు, అత్యంత వినాశకరమైనవి. తరంగాలు నమోదు కాని ప్రాంతాన్ని షాడో జోన్ అంటారు. తరంగాలు నమోదు కాని ప్రాంతాన్ని షాడో జోన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భూమి అంతర కేంద్ర మండలం ఘన రూపంలో ఉంటుంది. కేంద్ర మండలం వద్ద ఉష్ణోగ్రత కంటే పీడన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. భూమి అంతర కేంద్ర మండలం ఘన రూపంలో ఉంటుంది. కేంద్ర మండలం వద్ద ఉష్ణోగ్రత కంటే పీడనం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆప్షనే కరెక్ట్ అండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. అసర్షన్ అండ్ రీజన్. కేంద్ర మండలం వద్ద ఉష్ణోగ్రత 5000 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పటికీ పైన ఉన్న పొరల విపరీతమైన పీడనం వల్ల అది ద్రవంగా మారకుండా ఘనస్థితిలోనే ఉంటుందంటండి. ఏది? భూమి యొక్క అంతర కేంద్ర మండలం ఘన రూపంలోనే ఉంటుంది. కేంద్ర మండలం వద్ద ఉష్ణోగ్రత కంటే పీడన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సిస్మోగ్రాఫ్ పైన భూకంప తరంగాలు నమోదయ్యే సరైన క్రమాన్ని గుర్తించండి. ఇక్కడ సరైన క్రమం అడిగారండి. సిస్మోగ్రాఫ్ పైన భూకంపం యొక్క తరంగాలు సంబంధించి ఫస్ట్ పి తరంగాలు, తర్వాత ఎస్ తరంగాలు, తర్వాత ఎల్ తరంగాలు అండి. పిఎస్ఎల్. పి అంటే ప్రాథమిక తరంగాలు, అత్యంత వేగవంతమైనవి కాబట్టి మొదటి నమోదవుతాయి. ఆ తర్వాత గౌణ తరంగాలు, సెకండరీ వేవ్స్. నెక్స్ట్ చివరగా ఉపరితల తరంగాలు అంటే ఎల్ తరంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. గ్రావిటీ అనోమలీ భూమి చుట్టూ ఉండే వాతావరణ పీడనం. మోయోస్ కేంద్ర భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ. బాహ్య కేంద్ర మండలం పూర్తిగా ఘన రూపంలో ఉంటుంది. సగటు సాంద్రత 2.7 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఇక్కడ సరైన జత అడిగారు. మోయోస్ కేంద్ర భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ. మోయోస్ కేంద్ర భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ మహారాష్ట్రలోని కోయినా డ్రిల్లింగ్ ప్రాజెక్టును మోయిస్ ఆధ్వర్యంలో
నిర్వహిస్తున్నారు. భూమి సగటు సాంద్రత 5.5 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ మరియు బాహ్య కేంద్రం ద్రవ రూపంలో ఉంటుంది. ఎక్కడండి ఇది? మోయస్ అనేది మహారాష్ట్రలోని కోయినా డ్రిల్లింగ్ ప్రాజెక్ట్ను ఎవరి ఆధ్వర్యంలో? మోయస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారండి. భూమి సగటు సాంద్రత 5.5 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్, బాహ్య కేంద్రం అనేది ద్రవ రూపంలో ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, భూమి లోపలికి వెళ్ళే కొద్దీ జరిగే మార్పులలో తప్పుగా ఉన్నదానిని గుర్తించండి. ఇన్కరెక్ట్ అడిగారండి. ఉష్ణోగ్రత పెరుగుతుంది, పీడనం పెరుగుతుంది, సాంద్రత తగ్గుతుంది. ప్రతి 32 మీటర్లకు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇక్కడ సరికానిది వచ్చి సాంద్రత తగ్గుతుంది అనేదండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఉష్ణోగ్రత పెరుగుతుంది, పీడనం పెరుగుతుంది, ప్రతి 32 మీటర్లకు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. సాంద్రత అనేది తగ్గదండి, సాంద్రత కూడా పెరుగుతుందండి. భూమి అంతర్భాగంలోకి వెళ్ళే కొద్దీ సాంద్రత పెరుగుతుంది. కేంద్రం వద్ద 11 నుండి 13 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్, కాబట్టి సాంద్రత తగ్గుతుంది అనేది రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ తరంగాల షాడో జోన్కు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఎస్ తరంగాల షాడో జోన్కు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఎస్ తరంగాలకు సంబంధించి సరికానిది అడిగారండి. ఇది 105 డిగ్రీల తర్వాత ఏర్పడుతుంది. ఇది పి తరంగాల షాడో జోన్ కంటే వైశాల్యంలో పెద్దది. ఎస్ తరంగాలు ద్రవ పదార్థాల్లో ప్రయాణించలేకపోవడం వల్ల ఇది ఏర్పడుతుంది. ఇది 105 డిగ్రీల నుండి 145 డిగ్రీల మధ్య మాత్రమే ఉంటుంది. ఆప్షన్ డి ఇస్ రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ సరికానిది అడిగారు. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఎస్ తరంగాల షాడో జోన్ అనేది 105 డిగ్రీల తర్వాత ఏర్పడుతుందంట. పి తరంగాల షాడో జోన్ కంటే వైశాల్యంలో పెద్దది ఇది. ఇది ఎస్ తరంగాలది. ఎస్ తరంగాలు ద్రవ రూపంలో ప్రయాణించలేకపోవడం వల్ల ఇది ఏర్పడుతుంది. ఏదండి? షాడో జోన్. ఏ షాడో జోను? ఎస్ తరంగాల షాడో. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వచ్చేటప్పటికి 105 డిగ్రీల నుండి 145 డిగ్రీల మధ్య ఉండేది పి తరంగాల షాడో జోన్ అండి. అక్కడేమన్నారు? ఎస్ తరంగాలకు సంబంధించి అడిగారు. 105 డిగ్రీల నుండి 145 డిగ్రీల మధ్య మాత్రమే ఉండేది పి తరంగాల షాడో జోను. ఎస్ తరంగాల షాడో జోన్ అనేది 105 డిగ్రీల తర్వాత భూమికి అవతలి వైపు మొత్తం విస్తరించి ఉంటుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఉల్కలు భూమి అంతర్నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ఎలా ఉపయోగపడతాయి? ఇవి భూమి కేంద్రం నుండి బయటకు వస్తాయి. ఇవి మరియు భూమి ఒకే రకమైన నెబులా నుండి ఏర్పడ్డాయి. ఇవి మీన్స్ ఏంటండి? ఉల్కలు మరియు భూమి ఒకే రకమైన నెబులా నుండి ఏర్పడ్డాయి. ఉల్కలలో మాత్రమే ఇనుము, నికెల్ ఉంటాయి. ఉల్కల వల్ల భూమిపై అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఉల్కలు మరియు భూమి ఒకే రకమైన నెబులా నుండి ఏర్పడ్డాయంట. భూమి, ఇతర గ్రహాలు మరియు ఉల్కలు ఒకే రకమైన ధూళి, వాయువులు, మేఘం నుండి ఏర్పడ్డాయి కాబట్టి ఉల్కల నిర్మాణం భూమి నిర్మాణాన్ని పోలి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాంతంలో గ్రావిటీ అనోమలీ ఎక్కువగా ఉన్నట్లయితే అక్కడ మనం ఏమి ఆశించవచ్చు? ఒక ప్రాంతంలో గ్రావిటీ అనోమలీ ఎక్కువగా ఉన్నట్లయితే అక్కడ మనం ఏమి ఆశించవచ్చు? అక్కడ నేల చాలా మెత్తగా ఉంటుంది. ఆ ప్రాంతం కింద అత్యధిక సాంద్రత కలిగిన ఖనిజాలు లేదా భారీ లోహాలు ఉన్నాయి. అక్కడ ఎటువంటి ఖనిజ సంపద లేదు. ఆ ప్రాంతంలో భూకంపాలు అస్సలు రావు. ఇక్కడ ఏమడిగారండి క్వశ్చను? ఒక ప్రాంతంలో గ్రావిటీ అనోమలీ ఎక్కువగా ఉన్నట్లయితే అక్కడ మనం ఏమి ఆశించవచ్చు అంటే ఆ ప్రాంతం కింద అత్యధిక సాంద్రత కలిగిన ఖనిజాలు లేదా భారీ లోహాలు ఉన్నాయంటండి. ఆ ప్రాంతం కింద అత్యధిక సాంద్రత కలిగిన ఖనిజాలు లేదా భారీ లోహాలనే ఉన్నాయి. ఒక నిర్దిష్ట అక్షాంశం వద్ద ఉండాల్సిన గురుత్వాకర్షణ కంటే ఎక్కువ విలువ ఉంటే అక్కడ భూపటలం కింద సాంద్రత కలిగిన పదార్థాలు ఉన్నాయని అర్థం. ఒక నిర్దిష్ట అక్షాంశం వద్ద ఉండాల్సిన గురుత్వాకర్షణ కంటే ఎక్కువ విలువ ఉంటే అక్కడ భూపటలం కింద సాంద్రత కలిగిన పదార్థాలు ఉన్నాయని అర్థం. గ్రావిటీ అనోమలీ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ప్రాంతం కింద అత్యధిక సాంద్రత కలిగిన ఖనిజాలు లేదా భారీ లోహాలు ఉన్నాయని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, భూమి లోపలి పొరలోని సాంద్రతను తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి. భూమి లోపలి పొరలలోని సాంద్రతను తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి. ఉపరితల శిలలు, సగటు భూసాంద్రత, కేంద్ర మండలం. ఇక్కడ ఏమడిగారండి? తక్కువ నుండి ఎక్కువకు అడిగారండి. ఆప్షనే కరెక్ట్ అండి. ఉపరితల శిలలు, సగటు భూసాంద్రత, కేంద్ర మండలం. ఉపరితల శిలలు అనేవి 2.7 to 3 మధ్య ఉంటాయంట. సగటు సాంద్రత అనేది 5.5. కేంద్ర మండలం అనేది 11 to 13 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ క్వశ్చన్, భూకంప లేఖినిపై తరంగాలు నమోదయ్యే విధానాన్ని బట్టి భూమి లోపల ఒక పొర ద్రవ రూపంలో ఉందని శాస్త్రవేత్తలు ఎలా నిర్ధారించగలిగారు?
భూకంప లేఖినిపై తరంగాలు నమోదయ్యే విధానాన్ని బట్టి భూమి లోపల ఒక పొర ద్రవ రూపంలో ఉందని శాస్త్రవేత్తలు ఎలా నిర్ధారించగలిగారు? పి తరంగాలు ఆ పొరలోకి ప్రవేశించగానే ఆగిపోవడం వల్ల, ఎస్ తరంగాలు ఆ పొరలోకి ప్రవేశించగానే అదృశ్యం కావడం వల్ల, ఎల్ తరంగాలు భూమి లోపల నుండి ప్రయాణించడం వల్ల, కేవలం ఉష్ణోగ్రత పెరగడం ఆధారంగా మాత్రమే. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు? భూకంప లేఖినిపై తరంగాలు నమోదయ్యే విధానాన్ని బట్టి భూమి లోపల ఒక పొర ద్రవ రూపంలో ఉందని శాస్త్రవేత్తలు ఎలా నిర్ధారించగలిగారు అంటే, ఎస్ తరంగాలు ఆ పొరలోకి ప్రవేశించగానే ఆగిపోవడం వల్ల శాస్త్రవేత్తలు దీన్ని నిర్ధారించారండి. ఎస్ తరంగాలు కేవలం ఘన పదార్థాల్లో మాత్రమే ప్రయాణిస్తాయి. భూకంపం వచ్చినప్పుడు 105 డిగ్రీల తర్వాత ఎస్ తరంగాలు కనిపించకపోవడాన్ని బట్టి భూమి మధ్యలో ద్రవ రూపంలో ఉండే బాహ్య కేంద్ర మండలం వాటిని అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం చేపట్టిన డీప్ డ్రిల్ మిషన్కు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. డీప్ డ్రిల్ మిషన్ సంబంధించి అడిగారండి. ఈ ప్రాజెక్టు మహారాష్ట్రలోని కోయినా ప్రాంతంలో జరుగుతోంది. దీని ప్రధాన ఉద్దేశం చమురు నిల్వలను కనుగొనడం. ఇది కేంద్ర భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ అండి. 1 and 3 ఆర్ కరెక్ట్. డీప్ డ్రిల్ మిషన్ సంబంధించి ఇక్కడ సరైనవి అడిగారండి. ఏవేవి సరైనవంటే 1 and 3 అండి. ఈ డీప్ డ్రిల్ మిషన్ అనే ప్రాజెక్టు మహారాష్ట్రలోని కోయినా ప్రాంతంలో జరుగుతోందంట. ఇది కేంద్ర భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోందట. ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం చమురు నిల్వలు కనుగొనడం కాదండి, భూకంపాలు సంభవించే తీరును మరియు భూమి అంతర్గత నిర్మాణాన్ని నేరుగా అధ్యయనం చేయడం. కానీ ఇక్కడేమన్నారండి? చమురు యొక్క నిల్వలు కనుగొనడం అన్నారండి స్టేట్మెంట్ 2లో. సో స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్ ఆన్సర్. చమురు నిల్వలు కనుగొనడం కాదు, భూకంపాలు సంభవించే తీరును మరియు భూమి అంతర్గత నిర్మాణాన్ని నేరుగా అధ్యయనం చేయడం అండి దీని యొక్క ఇంటెన్షన్. ఇది డీప్ డ్రిల్ మిషన్. ఇది కోయినాలోని రిజర్వాయర్ ఒత్తిడి వల్ల కలిగే భూకంపాలను ఇక్కడ అధ్యయనం చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. భూమికి అయస్కాంత క్షేత్రం ఏర్పడటానికి గల ప్రాథమిక కారణం ఏమిటి? భూమికి అయస్కాంత క్షేత్రం ఏర్పడటానికి గల ప్రాథమిక కారణం ఏమిటి? భూ ఉపరితలంపై ఉన్న మహాసముద్రాల కదలిక, అంతర కేంద్ర మండలంలోని అధిక పీడనం, బాహ్య కేంద్ర మండలంలోని ద్రవరూప లోహాల కదలికలు, ఉల్కలు భూమిని ఢీకొనడం వల్ల కలిగే శక్తి. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు? భూమికి అయస్కాంత క్షేత్రం ఏర్పడడానికి గల ప్రాథమిక కారణం ఏమిటి అంటే బాహ్య కేంద్ర మండలంలోని ద్రవరూప లోహాల కదలికలు. ఔటర్ కోర్లోని ద్రవరూప లోహాల యొక్క కదలికలు ఈ భూమికి అయస్కాంత క్షేత్రం ఏర్పడడానికి గల ప్రాథమిక కారణం అండి. ఇదొక ప్రైమరీ రీజన్. బాహ్య కేంద్ర మండలంలోని ద్రవరూపంలో ఉన్న ఇనుము మరియు నికెల్ కదలికల వల్ల విద్యుత్ ప్రవాహాలు ఏర్పడి భూమికి అయస్కాంత క్షేత్రం జనిస్తుంది. దీనినే జియోడైనమో అని కూడా అంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్. పి తరంగాలు మరియు ఎస్ తరంగాలు ప్రయాణ మార్గాల మధ్య ప్రధాన వ్యత్యాసాన్ని గుర్తించండి. పి తరంగాలు మరియు ఎస్ తరంగాల ప్రయాణ మార్గాల మధ్య ప్రధాన వ్యత్యాసాన్ని గుర్తించండి. పి తరంగాలు వంగి ప్రయాణిస్తాయి, కానీ ఎస్ తరంగాలు ద్రవంలోకి ప్రవేశించగానే ఆగిపోతాయి. ఎస్ తరంగాలు వంగి ప్రయాణిస్తాయి, పి తరంగాలు నేరుగా వెళ్తాయి. పి తరంగాలు కేవలం ఘన పదార్థంలోనే వంగుతాయి. 2 రకాల తరంగాలు ద్రవ పదార్థాల గుండా ఒకే వేగంతో ప్రయాణిస్తాయి. ఇక్కడ ఏమడిగారండి? పి తరంగాలు మరియు ఎస్ తరంగాల ప్రయాణ మార్గాల మధ్య ప్రధాన వ్యత్యాసం అన్నారండి. మనం ఇదే వీడియోలో డిస్కస్ చేసాము. ఎస్ తరంగాలు అనేవి ద్రవ రూపంలో ఉండవండి. పి తరంగాలు వంగి ప్రయాణిస్తాయి, కానీ ఎస్ తరంగాలు ద్రవ రూపంలోకి ప్రవేశించగానే ఆగిపోతాయి. ఇప్పుడే డిస్కస్ చేసామండి. ఇది ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. పి తరంగాలు వంగి ప్రయాణిస్తాయి, కానీ ఎస్ తరంగాలు ద్రవంలోకి ప్రవేశించగానే ఆగిపోతాయి. పి తరంగాలు ఘన ద్రవ మాధ్యమాల గుండా వెళ్ళేటప్పుడు వంగి ప్రయాణిస్తాయి. దీనివల్ల 105 డిగ్రీల నుండి 145 డిగ్రీల మధ్య షాడో జోన్ ఏర్పడుతుంది. ఎస్ తరంగాలు ద్రవరూప బాహ్య కేంద్రంలోకి అసలు ప్రవేశించలేవు. నెక్స్ట్ క్వశ్చన్. భూమి అంతర్భాగం గురించి సమాచారాన్ని సేకరించడంలో పరోక్ష వనరుల ప్రాముఖ్యత ఏమిటి? భూమి అంతర్భాగం గురించి సమాచారాన్ని సేకరించడంలో పరోక్ష వనరుల ప్రాముఖ్యత ఏమిటి? మానవుడు భూమి కేంద్రం వరకు సులభంగా ప్రయాణించగలడు కాబట్టి, నేరుగా భూమి లోపలికి వెళ్ళి పదార్థాలను సేకరించడం అసాధ్యం కాబట్టి, భౌతిక సూత్రాల ఆధారంగా అంచనా వేయడానికి పరోక్ష వనరులు ఎల్లప్పుడూ 100% ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తాయి.
కేవలం అగ్నిపర్వతాల ద్వారా మాత్రమే అంతర్భాగం తెలుస్తుంది. ఇక్కడ ఏమడిగారండి, భూమి అంతర్భాగం గురించి సమాచారాన్ని సేకరించడంలో పరోక్ష వనరులు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్నారండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. నేరుగా భూమి లోపలికి వెళ్ళి పదార్థాలను సేకరించడం అసాధ్యం కాబట్టి భౌతిక సూత్రాల ఆధారంగా అంచనా వేయడానికి. భూమి వ్యాసార్థం 6378 కిలోమీటర్లు. మానవుడు కేవలం 3 నుండి 4 కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే గనుల ద్వారా వెళ్ళగలడు. అందుకే ఉష్ణోగ్రత, పీడనం, సాంద్రత మరియు భూకంప తరంగాల వంటి పరోక్ష వనరులపై ఆధారపడవలసి వస్తుంది. ఇక్కడ ఏమడిగారండి, ఇండైరెక్ట్ సోర్స్ గురించి అడిగారండి. నెక్స్ట్ క్వశ్చన్, భూమి అంతర్భాగాన్ని అన్వేషించే అంతర్జాతీయ ప్రాజెక్టులకు సంబంధించి క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడినది ఏది? సరిగ్గా జతపరచబడినది మీన్స్ కరెక్ట్ అండి అడిగిండేది. ఏమడిగారండి క్వశ్చన్లో, భూమి అంతర్భాగాన్ని అన్వేషించే అంతర్జాతీయ ప్రాజెక్టులకు సంబంధించి అడిగారండి. డీప్ ఓషన్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్ 1980లో ప్రారంభం. గ్లోమర్ ఛాలెంజర్ ప్రత్యేక పరిశోధన నౌక. కోయినా ప్రాజెక్టు అమెరికా శాస్త్రవేత్తల నిర్వహణ. బోర్హోల్ జియో ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ రష్యా సంస్థ. కరెక్ట్ పేరు వచ్చేటప్పటికి గ్లోమర్ ఛాలెంజర్ ప్రత్యేక పరిశోధన నౌక అండి. డీప్ ఓషన్ డ్రిల్లింగ్ ప్రాజెక్టు 1968 జూన్లో ప్రారంభమైంది, 1980లో కాదండి. కోయినా ప్రాజెక్టు మరియు బీజీఆర్ఎల్ మీన్స్ బోర్హోల్ జియో ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది భారతదేశానికి చెందినవండి, రష్యాకు సంబంధించింది కాదండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, భూమి అంతర్భాగం గురించి సమాచారం ఇచ్చే గురుత్వాకర్షణ శక్తికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. భూమి అంతర్భాగం గురించి సమాచారం ఇచ్చే గురుత్వాకర్షణ శక్తికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. భూ ఉపరితలంపై గురుత్వాకర్షణ శక్తి అన్ని చోట్ల సమానంగా ఉండదు. ఒక ప్రాంతంలో గ్రావిటీ ఎక్కువగా ఉంటే అక్కడ భూపటలం కింద తక్కువ సాంద్రత కలిగిన ఖనిజాలు ఉన్నాయని అర్థం. పదార్థం యొక్క ద్రవ్యరాశి పంపిణీ ఆధారంగా గురుత్వాకర్షణ విలువ మారుతుంది. పైన పేర్కొన్న వాటిలో సరికాని వాక్యం ఏది? సరికానిది అడిగారండి. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు, గురుత్వాకర్షణ సంబంధించి అడిగారండి, గురుత్వాకర్షణ శక్తికి సంబంధించి. ఆప్షన్ బి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ సరికానిది అడిగారు, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ ఎక్సెప్ట్ సెకండ్ స్టేట్మెంట్. భూ ఉపరితలంపై గురుత్వాకర్షణ శక్తి అన్ని చోట్ల సమానంగా ఉండదంట. పదార్థం యొక్క ద్రవ్యరాశి పంపిణీ ఆధారంగా గురుత్వాకర్షణ విలువ మారుతుందంటండి. ఒక ప్రాంతంలో గ్రావిటీ ఎక్కువగా ఉంటే ఆ భూపటలం కింద అత్యధిక సాంద్రత కలిగిన ఖనిజాలు లేదా భారీ లోహాలు ఉన్నాయని అర్థం. సో తక్కువ సాంద్రత అనేది కాదండి. నెక్స్ట్ క్వశ్చన్, తరంగాల వేగం మరియు వాటి వినాశకర ప్రభావాన్ని బట్టి క్రింది వాటిలో సరైన క్రమాన్ని గుర్తించండి. వేగాలు ఫస్ట్ ప్రైమరీ, తర్వాత సెకండరీ, తర్వాత లాటరల్. వినాశనాలు ఫస్ట్ లాటరల్, తర్వాత సెకండరీ, తర్వాత ప్రైమరీ. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. ఫస్ట్ ప్రైమరీ, సెకండరీ, లాటరల్ ఇవి వేగాలు. వినాశనాలు వచ్చి ఆపోజిట్ అండి, ఫస్ట్ లేటరల్, సెకండరీ, తర్వాత ప్రైమరీ. ఈ తరంగాలు అత్యంత వేగవంతమైనవి, కనిష్ట నష్టాన్ని కలిగిస్తాయి. సో కనిష్ట నష్టం అంటే లాస్ట్ వస్తుందండి. ఇక్కడ ఏమడిగారు, ఎక్కువ నుండి తక్కువగా అడిగారండి. ఎల్ తరంగాలు అత్యంత నెమ్మదిగా ప్రయాణిస్తాయి కానీ గరిష్ట వినాశాన్ని కలిగిస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఉపరితలం నుండి కేంద్రం వైపు వెళ్ళే కొద్దీ పీడనం విపరీతంగా పెరుగుతుంది. భూమి లోపలి పొరలపై పైన ఉన్న పొరల యొక్క అపారమైన బరువు ఒత్తిడిని కలిగిస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్ అండి. భూమి ఉపరితలం నుండి కేంద్రం వైపు వెళ్ళే కొద్దీ పీడనం విపరీతంగా పెరుగుతుంది. భూమి లోపలి పొరలపైన ఉన్న పొరల యొక్క అపారమైన బరువు ఒత్తిడిని కలిగిస్తుందంటండి. పైన ఉన్న పొరల యొక్క బరువు కారణంగానే కేంద్రం వైపు వెళ్ళే కొద్దీ ఒత్తిడి లేదా పీడనం పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూకంప తరంగాల ప్రయాణ మార్గంలో రిఫ్రాక్షన్ లేదా వంగడం అనే ప్రక్రియ ప్రధానంగా ఏ తరంగంలో మరియు ఏ కారణంగా జరుగుతుంది? ఎస్ తరంగాలు ద్రవ పదార్థం తగిలినప్పుడు, పి తరంగాలు ఒక మాధ్యమం నుండి మరొక మాధ్యమంలోకి వెళ్ళినప్పుడు, ఎల్ తరంగాలు వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు, అన్ని తరంగాలు భూమి కేంద్రం వద్ద ఘన పదార్థం ఉండడం వల్ల. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు, రిఫ్రాక్షన్ వంగి ప్రయాణించడం, భూకంప తరంగాలు అనేవి వంగి ప్రయాణించడం అనేది ప్రధానంగా ఏ తరంగాల్లో కనిపిస్తుంది, ఏ కారణంగా జరుగుతుంది అన్నారండి.
ఇది పి తరంగాల్లో కనిపిస్తుంది. ఏ కారణంగా అంటే ఒక మాధ్యమం నుండి మరొక మాధ్యమంలోకి వెళ్ళినప్పుడు, అంటే ఘన నుంచి ద్రవకి వెళ్ళినప్పుడు ఇది కనిపిస్తుందండి. పి తరంగాలు ఘన మరియు ద్రవ పదార్థాల గుండా వెళ్తాయి, కానీ మాధ్యమం మారినప్పుడు అవి వంగుతాయి. దీనివల్లనే 105 డిగ్రీల నుండి 145 డిగ్రీల మధ్య పి వేవ్ షాడో జోన్ ఏర్పడుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్వర్డ్ స్యూస్ భూమి అంతర్భాగ విభజనకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. రసాయనిక సంఘటన ఆధారంగా భూమిని 3 మండలాలుగా విభజించారు. సియాల్ పొరలో సిలికా మరియు మెగ్నీషియం మూలకాలు ప్రధానంగా ఉంటాయి. సిమా పొరలో బసాల్ట్ శిలలు ఎక్కువగా కనిపిస్తాయి. పైన పేర్కొన్న వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ సి కరెక్ట్ అండి. 1 and 3 ఆర్ కరెక్ట్ అండి. ఎడ్వర్డ్ స్యూస్ భూమి అంతర్భాగ విభజనకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నారు. ఎక్సెప్ట్ సెకండ్ స్టేట్మెంట్ 1 and 3 ఆర్ కరెక్ట్ అండి. ఎడ్వర్డ్ స్యూస్ భూమి అంతర్భాగ విభజనకు సంబంధించి రసాయనిక సంఘటన ఆధారంగా భూమిని 3 మండలాలుగా విభజించారంట. సిమా పొరలో బసాల్ట్ శిలలు అనేవి ఎక్కువగా ఉంటాయంటండి, ఎక్కువగా కనిపిస్తాయి. సియాల్లో సిలికా మరియు అల్యూమినియం ఉంటాయండి. ఇక్కడ ఏమన్నారు? సిలికా మెగ్నీషియం అన్నారండి. సిలికా అల్యూమినియం ఉంటాయండి. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భూమిలోని వివిధ పొరలను వేరు చేసే విచ్ఛిన్న పొరలను జతపరచము. భూమిలోని వివిధ పొరలను వేరు చేసే విచ్ఛిన్న పొరలను జతపరచము. విచ్ఛిన్న పొర కాన్రాడ్, మోహో, గూటెన్బర్గ్, లేమాన్. వేరు చేసే పొరలు పటలం మరియు ప్రావారం, బాహ్య మరియు అంతర్పటలం, బాహ్య మరియు అంతర్కేంద్ర మండలం, ప్రావారం మరియు కేంద్ర మండలం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. పొరలు కాన్రాడ్ బాహ్య మరియు అంతర్పటలం, మోహో పటలం మరియు ప్రావారం, గూటెన్బర్గ్ ప్రావారం మరియు కేంద్ర మండలం, లెమాన్ బాహ్య మరియు అంతర్కేంద్ర మండలం. కాన్రాడ్ పటలంలోని పొరలను మోహో పటలం ప్రావారాన్ని, గూటెన్బర్గ్ ప్రావారం కేంద్రాన్ని, లేమాన్ కేంద్ర మండలంలోని పొరలను వేరు చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, భూకంప తరంగాల వేగం మరియు సాంద్రత మధ్య గల సంబంధాన్ని గుర్తించండి. భూకంప తరంగాల వేగము మరియు సాంద్రత మధ్య గల సంబంధాన్ని గుర్తించండి. సాంద్రత పెరిగితే తరంగాల వేగం తగ్గుతుంది. తరంగాల వేగం సాంద్రతకు విలోమానుపాతంలో ఉంటుంది. సియాల్ కంటే సిమాలో వేగం తక్కువ. తరంగాల వేగం మరియు సాంద్రత అనులోమానుపాతంలో ఉంటాయి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు? భూకంప తరంగాల యొక్క వేగము మరియు సాంద్రత మధ్య గల సంబంధం అడిగారండి. తరంగాల వేగము మరియు సాంద్రత అనులోమానుపాతంలో ఉంటాయండి. తరంగాల వేగం మరియు సాంద్రత అనులోమానుపాతంలో ఉంటాయి. సాంద్రత పెరిగే కొద్దీ తరంగాల వేగం పెరుగుతుంది. ఉదాహరణకు సీమా సాంద్రత సియాల్ కంటే ఎక్కువ కాబట్టి సీమాలో తరంగ వేగం ఎక్కువగా ఉంటుంది. సీమా సాంద్రత అనేది సియాల్ కంటే ఎక్కువ కాబట్టి సీమాలో తరంగ వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమి అంతర్కేంద్ర మండలం ఘనస్థితిలో ఉంటుంది. విపరీతమైన పీడనం వల్ల లోహాల ద్రవీభవన స్థానం బాగా పెరుగుతుంది. భూమి అంతర్కేంద్ర మండలం ఘనస్థితిలో ఉంటుంది. విపరీతమైన పీడనం వల్ల లోహాల ద్రవీభవన స్థానం బాగా పెరుగుతుంది. బోత్ ఆర్ కరెక్ట్ అండి. కేంద్రం వద్ద ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పటికీ అపారమైన పీడనం వల్ల అణువులు దగ్గరకు చేరి ఘనస్థితిలో ఉంటాయండి. భూమి అంతర్కేంద్ర మండలం ఘనస్థితిలో ఉంటుంది. విపరీతమైన పీడనం వల్ల లోహాల ద్రవీభవన స్థానం బాగా పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూపటలంలో లభించే మూలకాలను వాటి బరువు శాతం ఆధారంగా ఎక్కువ నుండి తక్కువకు అమర్చండి. భూపటలంలో లభించే మూలకాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. సిలికాన్, ఆక్సిజన్, అల్యూమినియం, ఇనుము. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఫస్ట్ ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది, తర్వాత సిలికాను, తర్వాత అల్యూమినియం, తర్వాత ఇనుము అండి. ఆక్సిజన్ అనేది ఎంత ఉంటుందండి? 46% ఉంటుంది. సిలికాన్ 27%, అల్యూమినియం 8.07%, ఇనుము 5.05%. నెక్స్ట్ క్వశ్చన్, అస్థెనోస్పియర్కు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏదో అడిగారండి. అస్థెనో అంటే బలహీనమైన అని అర్థం. ఇది ప్రావారంలోని బాహ్య పొరలో ఉంటుంది. ఇది పూర్తిగా ఘనస్థితిలో ఉండి శిలలు కఠినంగా ఉంటాయి. అగ్నిపర్వతాల నుండి వచ్చే మాగ్మాకు ఇది ప్రధాన వనరు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఇది పూర్తిగా ఘనస్థితిలో ఉండి శిలలు కఠినంగా ఉంటాయి. ఏదండి? ఆస్థెనోస్పియర్.
ఇది సరికానిదండి. ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఆస్తినో అంటే బలహీనమైన అని అర్థం. ఇది ప్రావారంలోని బాహ్య పొరలో ఉంటుంది. అగ్నిపర్వతాల నుండి వచ్చే మాగ్మాకు ఇది ఒక ప్రధాన వనరు. ఆస్టెనోస్పియరు పాక్షిక ద్రవ స్థితిలో ఉంటుంది. ఇది మెత్తబడి ప్రవహించే గుణాన్ని కలిగి ఉంటుందంటండి. కానీ ఇక్కడేమన్నారండి, ఘనస్థితిలో ఉంటుందన్నారండి. ఇది ఘనస్థితిలో కాదు, పాక్షిక ద్రవ స్థితిలో ఉంటుందంట. మెత్తబడి ప్రవహించే గుణాన్ని కలిగి ఉంటుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భూమి మొత్తం ఘనపరిమాణంలో అత్యధిక శాతం ఆక్రమించి ఉన్న పొర ఏది? భూమి మొత్తం ఘనపరిమాణంలో అత్యధిక శాతం ఆక్రమించి ఉన్న పొర ఏది? భూపటలం, ప్రావారం, కేంద్ర మండలం, బాహ్య పటలం. ప్రావారం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఏమడిగారు, భూమి మొత్తం ఘనపరిమాణంలో అత్యధిక శాతం ఆక్రమించిన పొర ఏది అంటే ప్రావారం లేదా మ్యాంటెల్ అండి. భూమి ఘనపరిమాణంలో ప్రావారం అనేది 67.8%, కేంద్ర మండలం 31.2%, కోర్ పటలం అంటే క్రస్ట్ అండి. భూపటలం, బాహ్య పటలం రెండు ఉంటాయి, 1% అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, భూ అంతర్భాగం గురించిన పరిశోధనలకు సంబంధించి సరైన జతను గుర్తించండి. విఎం గోల్డ్ముడ్ లిథోఫైల్ మూలకాలు, ఆండ్రిజా మొహిరో విసిక్ కాన్రాడ్ విచ్ఛిన్నత, ఆర్డి వోల్ట్స్ లేమాన్ విచ్ఛిన్నత, ఎడ్వర్డ్ న్యూస్ పలక విరూపణ సిద్ధాంతం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. సరైన జత అడిగారు. విఎం గోల్డ్ముడ్ లిథోఫైల్ మూలకాలు. పటలంలోని 30 రకాల మూలకాలను గోల్డ్ముడ్ లిథోఫైల్ అని పిలిచారు. మోహో విచ్ఛిన్నతను మొహిరో విసిక్ కేంద్ర మండలం, ప్రావారం సరిహద్దును, మొదట వోల్ట్స్ను గుర్తించారండి. నెక్స్ట్ క్వశ్చన్, భూపటలం మందానికి సంబంధించి క్రింది వాణిలో సరికానిది ఏది? సరికానిది అడిగారండి. పటలం సగటు మందం దాదాపు 40 కిలోమీటర్లు, ఖండాలపై దీని మందం సుమారు 65 కిలోమీటర్లు, సముద్ర గర్భంలో దీని మందం అత్యధికంగా 100 కిలోమీటర్లు ఉంటుందంట. సముద్ర గర్భంలో దీని మందం దాదాపు 5 కిలోమీటర్లు. సరికానిది వచ్చి ఆప్షన్ సి అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. భూపటలం యొక్క మందానికి సంబంధించి పటలం యొక్క సగటు మందం దాదాపు 40 కిలోమీటర్లు, ఖండాలపై దీని మందం సుమారు 65 కిలోమీటర్లు, సముద్ర గర్భంలో దీని యొక్క మందం దాదాపు 5 కిలోమీటర్లు అండి. సముద్ర గర్భంలో పటలం చాలా తక్కువ మందం ఉంటుంది, అత్యధికంగా ఉండదండి. ఇక్కడేమన్నారు, అత్యధికంగా అన్నారండి. అత్యధికంగా ఉండదు, తక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మండలాన్ని నైఫ్ అని పిలవడానికి, నైఫ్ లేదా నిఫే అని పిలవడానికి గల కారణం ఏమిటి? ఇక్కడ నత్రజని మరియు ఇనుము ఎక్కువగా ఉండడం వల్ల, నికెల్ మరియు ఇనుము ప్రధాన మూలకాలుగా ఉండడం వల్ల, ఇది కత్తి వలె పదునుగా ఉండడం వల్ల, కేవలం 80% సిలికా ఉండడం వల్ల. ఆప్షన్ బి కరెక్ట్ అండి. నికెల్ మరియు ఇనుము ప్రధాన మూలకాలుగా ఉండడం వల్ల. ఈ పొరలోని నికెల్ మరియు ఇనుము కలిసి 80% ఉంటాయండి. ఏ పొరలో? నిఫే. కేంద్ర మండలంలోని నిఫే అని పిలవడానికి గల కారణం నికెల్ మరియు ఇనుము ప్రధాన మూలకాలుగా ఉండడం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్, బాహ్య పటలం నుండి అంతర్పటలంలోకి ప్రవేశించినప్పుడు భూకంప తరంగాల వేగం ఎందుకు పెరుగుతుంది? సియాల్ నుండి సీమాలోకి ప్రవేశించినప్పుడు భూకంప తరంగాల యొక్క వేగం ఎందుకు పెరుగుతుంది అంటే, సీమాలో సాంద్రత సియాల్ కంటే ఎక్కువగా ఉండడం వల్ల అండి. సీమాలోని సాంద్రత సియాల్ కంటే ఎక్కువగా ఉండడం వల్ల ఈ భూకంప తరంగాల యొక్క వేగం అనేది పెరుగుతుందంట అండి. సాంద్రత మరియు తరంగ వేగం అనులోమానుపాతంలో ఉండడం వల్ల ఎక్కువ సాంద్రత కలిగిన సీమాలో వేగం ఎక్కువగా ఉంటుంది. ఇది భూకంప తరంగాల వేగం అనేది సాంద్రతపై ఆధారపడి ఉంటుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, శిలావరణంకు సంబంధించి క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. భూపటలం మరియు భూ ప్రావారం ఎగువ పొరను కలిపి శిలావరణం అంటారు. దీని మందం 10 కిలోమీటర్ల నుండి 200 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది కేవలం ద్రవ రూపంలోనే ఉంటుంది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. శిలావరణంకు సంబంధించి క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించమన్నారు. 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. భూపటలం మరియు భూ ప్రావారం ఎగువ పొరను కలిపి శిలావరణం అంటారు. దీని మందం 10 కిలోమీటర్ల నుండి 200 కిలోమీటర్ల వరకు ఉంటుందంటండి. ఎక్సెప్ట్ థర్డ్ స్టేట్మెంట్. శిలావరణం అనేది పటలం మరియు ప్రావారంలోని ఎగువ భాగం కలిపి ఏర్పడుతుంది. దీని మందం 10 నుండి 200 కిలోమీటర్ల. ఇది ఘన రూపంలో ఉంటుందండి, ద్రవ రూపంలో కాదు.
శిల అంటే రాయి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అట్లీస్ట్ దీని గురించి కొంచెం థింక్ చేసినా కూడా ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చండి. ఇక్కడ ద్రవ రూపం అన్నారు, కానీ శిల అంటే రాయి. రాయి అనేది ఎలా ఉంటుందండి? ఘన రూపంలో ఉంటుంది. ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చండి ఈ ఆప్షన్. ఈవెన్ ఆన్సర్ ఎగ్జాక్ట్గా తెలియకున్నప్పటికీ. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మండలంలోని రసాయన మరియు భౌతిక లక్షణాలను జతపరచుము. కేంద్ర మండలంలోని రసాయన మరియు భౌతిక లక్షణాలను జతపరచుము. ఉష్ణోగ్రత, పీడనం, సాంద్రత, నికెల్ మరియు ఇనుము. 30,67,000 అట్మాస్ఫియర్లు, సుమారు 6,000 డిగ్రీల సెంటీగ్రేడు, 13 వరకు 80%. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C3, D4. ఉష్ణోగ్రత సుమారు 6,000 డిగ్రీల సెంటీగ్రేడు, పీడనం 30,67,000 అట్మాస్ఫియర్లు, సాంద్రత అనేది 13 వరకు ఉంటుందంట. నికెల్ మరియు ఇనుము అనేవి 80% ఉంటాయంట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రావారం యొక్క రసాయన సంఘటనానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? సరికానిది అడిగారండి. బాహ్య ప్రావారంలో సిలికేట్లు ఎక్కువగా ఉంటాయి. అంతర్ ప్రావారంలో లోతుకు వెళ్ళే కొద్దీ ఇనుము సంబంధిత ఖనిజాలు పెరుగుతాయి. ప్రావారంలో మెగ్నీషియం అసలు ఉండదు. ఇక్కడి శిలలు కరిగి ద్రవస్థితిలో ఉంటే దానిని మాగ్మా అంటారు. ఇక్కడ ఏమడిగారండి? సరికానిది అడిగారు. ఇక్కడ గుడ్డిగా ఇచ్చేశారండి. ఇక్కడ ఏమన్నారు? అస్సలు ఉండదు అన్నారండి స్టేట్మెంట్లో. ప్రావారంలో మెగ్నీషియం అస్సలు ఉండదు అన్నారండి. ఇట్లాంటివి మనం ఎక్కువ ఫోకస్ చేయాలండి, రాంగ్ అయ్యేకి ఛాన్సెస్ ఉంటాయి. ఆప్షన్ సి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ క్వశ్చన్లో సరికానిది అడిగారు. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ప్రావారం లేదా మ్యాంటిల్కి సంబంధించి బాహ్య ప్రావారంలో సిలికేట్లు ఎక్కువగా ఉంటాయి. అంతర్ ప్రావారంలో లోతుకు వెళ్ళే కొద్దీ ఇనుము సంబంధిత ఖనిజాలు పెరుగుతాయి. ఇక్కడ శిలలు కరిగి ద్రవస్థితిలో ఉంటే దానిని మాగ్మా అంటారండి. ప్రావారంలో సిలికేట్లు, ఆలివైన్స్, పైరోక్సిన్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇనుము శాతం లోతుకు వెళ్ళే కొద్దీ పెరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, భూమికి అయస్కాంత క్షేత్రం ఏర్పడటానికి బాహ్య కేంద్ర మండలం. నెక్స్ట్ బాహ్య కేంద్ర మండలం అనేది కారణం. నెక్స్ట్ బాహ్య కేంద్ర మండలంలోని ద్రవ రూపంలో ఉన్న ఇనుము ప్రవహించడం వల్ల విద్యుత్ ప్రవాహాలు ఏర్పడతాయి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. భూమికి అయస్కాంత క్షేత్రం ఏర్పడటానికి బాహ్య కేంద్ర మండలం అనేది కారణం అంట. బాహ్య కేంద్ర మండలంలో ద్రవ రూపంలో ఉన్న ఇనుము ప్రవహించడం వల్ల విద్యుత్ ప్రవాహాలను ఏర్పడతాయంటండి. బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ఛిన్న పొరల గుర్తింపు ఆధారంగా క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చండి. గూటెన్బర్గ్ వేచాడ్ విచ్ఛిన్నత, మొహిరో విచ్ఛిన్న పొర, లేమన్ విచ్ఛిన్నత. ఇక్కడ ఏమడిగారండి? కాలక్రమానుసారం అడిగారండి. 1, 2, 3 ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. గూటెన్బర్గ్ వేచాడ్ విచ్ఛిన్నత, మొహిరో విచ్ఛిన్న పొర, నెక్స్ట్ లేమన్ విచ్ఛిన్నత. నెక్స్ట్ క్వశ్చన్, ఖండచలన సిద్ధాంతం మరియు పలక విరూపరణ సిద్ధాంతాలకు కింది ఏ పొర ఆయువు పట్టుగా ఉంది? ఖండచలన సిద్ధాంతం మరియు పలక విరూపణ సిద్ధాంతాలకు కింది ఏ పొర ఆయువు పట్టుగా ఉంది? భూపటలం, భూప్రావారం, అంతర్కేంద్ర మండలం, బాహ్య పటలం. ప్రావారం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఖండచలన సిద్ధాంతం మరియు పలక విరూపణ సిద్ధాంతాలకు సంబంధించి ప్రావారం అనే పొర ఆయువు పట్టుగా ఉంటుందంటండి. భూ విజ్ఞాన శాస్త్రంలోని విప్లవాత్మక సిద్ధాంతాలకు ప్రావారం మూలాధారంగా ఉంది మరియు భూ చలనాలకు అవసరమైన శక్తి ఇక్కడి నుండే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మండల విభజనలో భాగంగా బాహ్య కేంద్ర మరియు అంతర్కేంద్ర మందానికి సంబంధించి సరైన జత ఏది? కేంద్ర మండల విభజనలో భాగంగా బాహ్య కేంద్రం మరియు అంతర్కేంద్ర మందానికి సంబంధించి సరైన జత ఏది? ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ అండి. బాహ్య కేంద్రంలో 2,400 కిలోమీటర్లు, అంతర్కేంద్రంలో 1070 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక విజ్ఞానం ప్రకారం అవక్షేప శిలల పొర ఎక్కడ ఎక్కువగా మందంతో ఉంటుంది? ఆధునిక విజ్ఞానం ప్రకారం అవక్షేప శిలల పొర ఎక్కడ ఎక్కువ మందంతో ఉంటుంది? సముద్రాల్లో ఉంటుందండి. నదులు మరియు పవనాల క్రమక్షయం వల్ల ఏర్పడిన అవక్షేప శిలల పొర సముద్రాల్లో ఎక్కువ మందంతో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం గూటెన్బర్గ్ విచ్ఛిన్నత అని పిలువబడే పొరను 1906లో ఏ పేరుతో గుర్తించారు? ప్రస్తుతం గూటెన్బర్గ్ విచ్ఛిన్నత అని పిలువబడే పొరను 1906లో ఏ పేరుతో గుర్తించారు అంటే వోల్ట్స్ విచ్ఛిన్న పొర అండి. వోల్ట్స్ విచ్ఛిన్న పొర. దీనిని 1906లో ఆర్డి వోల్డ్హామ్ గుర్తించి వోల్ట్స్ విచ్ఛిన్న పొర అని పేరు పెట్టారండి.
తర్వాతి కాలంలో గూటెన్బర్గ్ పేరును ప్రసిద్ధి పొందింది. తర్వాతి కాలంలో గూటెన్బర్గ్ యొక్క పేరున ప్రసిద్ధి పొందిందటండి. ఏది? గూటెన్బర్గ్ విచ్ఛిన్నత అనేది. ఇంతకుముందు ఏమని ఉండేదండి? వరల్డ్స్ విచ్ఛిన్న పొర అని ఉండేదండి. ఫార్టీ క్వశ్చన్స్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏవైనా మీకు నెక్స్ట్ ఏ టాపిక్స్ కావాలో కమెంట్లో తెలియజేయండి. అలాగే ఈ క్వశ్చన్స్ యొక్క డిఫికల్ట్ అనేది ఎలా ఉందో, ఈ స్టాండర్డ్స్ అనేవి సరిపోయిందా లేదంటే ఇంకా స్టాండర్డ్స్ ఏమైనా పెంచాలా కమెంట్లో తెలియజేయండి. దాన్ని బట్టి ఇంకా ఇంప్రూవ్ చేసుకొని వీడియో చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.